ఇంజినీరింగ్ అయిపోయిన తర్వాత ఒక స్టూడెంట్ చేస్తున్న తప్పేంటి? నిజంగా ఇంజినీరింగ్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చే ఏదో ఒక కోర్స్ అనేది మనం కంపల్సరీ నేర్చుకోవాలా? ఇప్పుడున్న ప్రెజెంట్ జనరేషన్లో ఏఐ వల్ల ఏ జాబ్స్ పోతున్నాయి, ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్స్లో ఏ టెక్నాలజీ తీసుకుంటే ఇప్పుడు మన జాబ్కి అనేది స్కిల్స్ అనేది అప్డేట్ చేసి మనకు మంచి ప్యాకేజ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఇలా ఎన్నో టాపిక్స్ అనేది ఈ వీడియోలో మేము కవర్ చేయడం జరిగింది. ప్రవోక్ ఐటీ సొల్యూషన్స్ రవికుమార్ గారితో ఒక చిన్న పాడ్కాస్ట్ చేయడం జరిగింది. ఈ వీడియో ఎండ్ వరకు చూస్తున్నట్లయితే సో మీరు ఇంజనీరింగ్ తర్వాత బయటకు వచ్చి ఏ కోర్స్ తీసుకోవాలి, ప్రజెంట్ ఏ మార్కెట్లో ఏ కోర్స్ బూమింగ్ ఉంది, సో ఇంకోటి అంటే ప్రాక్సీ రిలేటెడ్ కానీ బ్యాక్డోర్ రిలేటెడ్ కానీ ఇలా ఎన్నో టాపిక్స్ మేము కవర్ చేస్తాం. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. మా ఛానల్ని ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేయండి. హలో రవికుమార్ గారు, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హాయ్. ఎస్. సో ఇదే ప్రాక్సీస్ తీసుకొని చాలామంది బ్యాక్డోర్ వెళ్ళాలనుకో వేరే వాళ్ళ చోట ఇప్పుడు ఎవరైతే వాడు బాగా చెప్తాడో సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రాక్సీ వెళ్ళి మూవ్మెంట్ చేసుకొని ఇలా చెప్పాలని చాలామంది అనుకుంటారు. నిజంగా అసలు ఈ ప్రాక్సీ ఈ బిజినెస్ ఎలా రన్ అవుతుంది సార్ ఇప్పుడు? సార్ ఇప్పుడు పాయింట్ ఏంటంటే నేను ఇంతకుముందు చెప్పాలనుకున్నదండి, బేసిక్గా దాన్ని ఆపేశాను. ఏంటంటే ఒకప్పుడు ఎలా చేసినా జరిగిపోయింది, ఈరోజు అలా లేదని నేను చెప్పడమే నా ఉద్దేశం. ఒకప్పుడు ఏంటంటే కరోనా తర్వాత మొత్తం స్తంభించిపోయేసరికి ఏం జరగాలో తెలియలేదు. కరోనా ఎప్పుడైతే ఓపెన్ అయిందో అంటే మనం బయటకు వచ్చేసామో అప్పుడు ఏంటంటే ఇండియన్ మార్కెట్ మీద చాలా ఎక్కువ ఆపర్చునిటీస్ క్రియేట్ అయ్యాయి. సో దట్ యుఎస్ మార్కెట్ అంతా కూడా ఇండియన్ వైపు చూడడం వల్ల ఒక ప్లేస్మెంట్ దగ్గర 100 ప్లేస్మెంట్స్ జరిగాయి. దట్స్ ఫస్ట్ పాయింట్. ఇంకొక చిన్న పాయింట్ ఏంటంటే అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడం వల్ల ఒక కాంట్రాక్టు ఒకరికొకరికి అందరూ ఏమనుకుంటారంటే కరోనాలో జరిగిన పెద్ద అదేంటి స్కామ్ ఏంటంటే ప్రాక్సీ అనుకుంటారు. కరోనాలో జరిగింది పెద్ద స్కామ్ ప్రాక్సీ కాదు. కరోనాలో జరిగిన పెద్ద స్కామ్ ఏంటంటే ఒకడు ఇంకో 2 కంపెనీలకు పనిచేయడం, డ్యూయల్ ఎంప్లాయ్మెంట్, లేకపోతే 3 కంపెనీలకు పనిచేయడం. ఇలా పనిచేసినప్పుడు ఈ కంపెనీ డేటాని ఇంకో కంపెనీకి అమ్మడం, ఈ కంపెనీ డేటాని ఇంకో కంపెనీకి అమ్మడం, అలా ఒక్కొక్క కంపెనీకి ఇమ్మీడియట్ ఓపెనింగ్స్ రావడం. ఓకే, ఎక్కువ అంటే మార్జిన్స్ కూడా తగ్గిపోయాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకప్పుడు ఏంటంటే ఒక ఎంప్లాయీ మీద 20% ఆఫ్ మార్జిన్ పెట్టుకుంటే కరోనా టైంకి వచ్చేసరికి ఆ మార్జిన్ 5% కూడా పెట్టుకున్నారు. ఎందుకంటే కాంపిటీషన్, నాకు ఈ ప్రాజెక్ట్ ఉంచుకోవాలి, నేను ఈ ప్రాజెక్ట్లో నడవాలి అని ఆ కాంపిటీషన్లో 5% అసలు 0% ఆఫ్ ప్రాఫిట్స్లో కూడా కొన్ని కంపెనీస్ రన్ చేశాయి. అప్పుడు ఏమైందంటే 100కి 200% ఆఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయింది. ఓకే, సడన్గా క్రియేట్ అవ్వడం వల్ల ఏమైపోయిందంటే అదేమి వాళ్ళకి తెలియక కాదండి, కంపెనీస్ వాళ్ళకి తెలిసి తెలియక కాదు. ఓకే, కొంతమందికి తెలియక కొంతమందికి తెలిసి కూడా తీసుకున్నారు. ఎలా అంటే నాకు తెలిసిన నా సర్కిల్లోనే కొన్ని ఇంటర్వ్యూస్లో అయితే నువ్వు ప్రాక్సీ చేస్తున్నావమ్మా, రేపు మళ్ళీ అటెండ్ అవ్వమ్మా, జాగ్రత్త, మళ్ళీ లిప్సెక్ అవ్వట్లేదు నీకు అని చెప్పినవి కూడా ఉన్నాయి. అంటే కొంతమంది బ్యాక్ డోర్ నుంచి వస్తారు కదా సార్. బ్యాక్ డోర్లు అన్నీ ఉంటాయి సార్, ఇవన్నీ ఉండబట్టే కదా ఆఫీసులు నడిచేది, ఏదైనా నడిచేది. ఇప్పుడు ఎక్కడా లేవు, ఎందులో ఉండవు. ప్రతి మనం అంత కరెక్ట్గా ఉంటే అసలు ఈ లోకం ఏముంటుంది? ఎక్కడైనా ఇవన్నీ కామన్ సార్. కానీ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఒకప్పుడు అన్ని ఓపెనింగ్స్ ఉన్నాయి కాబట్టి నువ్వు దొంగతనం చేస్తున్నా సరే వాళ్ళ అవసరం కోసం మిమ్మల్ని భరించారు. ఇప్పుడు అలా లేదు కదా. అవుట్ ఆఫ్ 100% ఆఫ్ ఓపెనింగ్స్ 30 to 40% పడిపోయాయి. ఇప్పుడు 50% ఆఫ్ ఓపెనింగ్సే ఉన్నాయి. మరి అలాంటప్పుడు మిమ్మల్ని ఎలా బేర్ చేస్తారు? మీరు ప్రాక్సీ చేస్తానంటే ఎలా ఒప్పుకుంటారు? మీరు ఫ్రాడ్ చేస్తానంటే ఎలా ఒప్పుకుంటారు? అవును. అండ్ నాకు ఈ స్కిల్లే ఉంది, నాకు ఇంకా వేరే స్కిల్ నేర్చుకోనంటే ఎలా ఒప్పుకుంటారు? అండ్ నెక్స్ట్ సార్, ఇప్పుడు కొంతమంది సర్టిఫికేట్స్, ఫేక్ సర్టిఫికేట్స్ పెట్టాలనుకుని ఇన్స్టిట్యూట్ దగ్గర వాళ్ళే అమ్ముతూ ఉంటారు కొంతమంది. మీరు కూడా అలాగే అమ్ముతారా ఇప్పుడు? ఇప్పుడు నేను అమ్ముతున్నాను అమ్మను అన్న ఆన్ కెమెరా నేను చెప్పలేను. ఓకే, ఫస్ట్ పాయింట్. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే నేను అమ్ముతున్నాను అనేది పక్కన పెడితే కొంతమందికి ఆ ఫేక్ సర్టిఫికేట్ పెట్టకపోతే అసలు యూజ్లెస్, వాళ్ళకి జాబ్ రాదు. నేను మన ఛానల్లోనే ఇన్స్టాగ్రామ్లో నేను ఒక పోస్ట్ వేశాను. ఎలా అంటే అది జోక్ పోస్ట్. ఏంటంటే అది ఫ్రెషర్గా జాబ్ చేస్తానంటే ఎవరు, అదే 3 years ఫేక్ పెట్టి నాకు ఎక్స్పీరియన్స్ ఉందిరా అని చెప్తే 100కి 200 కంపెనీలు నాకు ఫోన్ చేస్తాయి అని చెప్పి మహేష్ బాబు డైలాగ్తో పెట్టించాను. అంటే ఇప్పుడు ఒక్క నిమిషం పెట్టించాను. దాన్ని కనీసం ఒక 2 million వ్యూస్ చూశారు. ఎందుకంటే అది 2 million వ్యూస్ ఎందుకు చూశారంటే ప్రజెంట్ ఉన్న మార్కెట్ అలాంటిది. కొన్ని పరిస్థితులు, కొన్ని టూల్స్ ఎలా ఉంటాయంటే నా దగ్గర నేను ఫ్రెషర్ని అంటే ఎవ్వడు జాబ్ ఇవ్వడు. ఎందుకంటే క్లయింటే ఫ్రెషర్కి ఒప్పుకోడు.
మనకి ఇండియాలో ఓన్ ప్రాజెక్ట్స్ ఎన్ని ఉన్నాయి సార్? 1% జాబ్స్ కూడా ఇవ్వండి ఓన్ ప్రాజెక్ట్స్. 1 to 10% ఆఫ్ జాబ్స్ కూడా లేవు మనకు ఓను. మొత్తం కూడా మనం డిపెండెన్సీ యుఎస్, యూకే, ఇవే, జర్మనీ, ఇవే. మరి వాళ్ళు ఎలా అంటే నాకు ఒక 3-4 ఇయర్స్ ఉన్న క్యాండిడేటే కావాలి అని చెప్తాడు. మరి ఇక్కడ 3-4 ఇయర్స్ క్యాండిడేట్ ఎక్కడ దొరుకుతాడు ఆ స్కిల్ మీద? అందుకనే మీరు అబ్జర్వ్ చేసుకోండి, మార్కెట్లో చాలామంది ఫేక్ సర్టిఫికేట్ల మీద ఆధారపడి జాబులు కొడతారు. అది నేను తప్పను లేకపోతే రైట్ అను ఎంకరేజ్ చేయడానికి కాదు, పరిస్థితి అలాంటిది. ఇప్పుడు నువ్వు బతకడం కావాలా, లేకపోతే ఇప్పుడు నేను మంచోడిని, నేను కాదు, నేను ఫేక్ సర్టిఫికేట్లు పెట్టుకోను, నేను ఫ్రెషర్గానే పోతాను అని చెప్పి జాబ్లెస్ ఉండటం కావాలా? ఇప్పుడు నేను ఫ్రెషర్ని సార్, నాకు జాబ్ ఇవ్వండి అంటే ఇవ్వట్లేదు, ఇప్పుడు నేనేం చేయాలి? సో ఇప్పుడు ఫేక్ పెట్టినా కానీ కొంతమంది దొరికిపోతారు కదా సార్, ఎంత పిఎఫ్ హిస్టరీ చూస్తారు. 100% ఫేక్ పెట్టి ఎలా మేనేజ్ అవుతుంది అంటారు? ఫేక్ పెట్టితే ఫేక్ పెట్టారు, పెట్టండి, పెట్టుకుంటే పెట్టుకోండి, నాకు సంబంధం లేదు, కానీ నేనైతే ఇవ్వట్లేదు, అలాంటి నేను ఎంకరేజ్ చేయను. ఫేక్ పెట్టుకున్న తప్పు లేదని నేను అనట్లేదు, కానీ ఫేక్ పెట్టినప్పుడు మాత్రం మీరు ఒక పని చేయండి, దానికి సంబంధించిన కంటెంట్ నేర్చుకోండి. కంటెంట్ నేర్చుకోకుండా పోవద్దు. ఎలాంటి కంటెంట్? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కోర్సు మీద పెట్టారు, డెవాప్సే తీసుకుందాం, డెవాప్స్ మీద ఫేక్ పెట్టారు, ఒక 3-4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పెట్టారు. ఆ డెవాప్స్లో ఆ 3-4 ఇయర్స్కి సంబంధించిన రియల్ టైం ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ తెచ్చుకోండి. థియరిటికల్గా నేర్చుకొని వెళ్ళకండి. ఒక్కొక్కటి వస్తాడు 45 రోజుల్లో కోర్సు చెప్తావా అని అడుగుతాడు, కానీ 3-4 ఏళ్ళు ఫేక్ పెట్టాలి. మరి 45 రోజుల్లో ఫేక్ పెట్టేవాడివి నీకు ఎలా కంటెంట్ సరిపోతుంది? అక్కడికి పోయినా కానీ ఏం చేస్తావు? తర్వాత రోజు వచ్చేస్తాం. ఇయర్స్ గ్యాప్ కూడా చూపించాలిగా. ఇయర్స్ గ్యాప్ ఉంటుంది, గ్యాప్ ఉన్న వాళ్ళకే ఫేక్ ఎక్స్పీరియన్స్ ని సపోర్ట్ చేస్తారు. ఓకే, ఇప్పుడు ఇయర్ గ్యాప్ లేకపోతే ఫేక్ ఎక్స్పీరియన్స్ సజెస్ట్ చేయరు కదా ఎవరు. గ్యాప్ ఉన్న వాళ్ళు, ఆ గ్యాప్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకే ఆ ఫేక్ ఎక్స్పీరియన్స్ ని సజెస్ట్ చేస్తారు. అండ్ మార్కెట్ లో ఉన్న ప్రజెంట్ 90% వాళ్ళకి ఆ అవేర్నెస్ ఉంది, మనం ప్రత్యేకంగా దాన్ని ఇవ్వాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏంటంటే దరిద్రం, ఆ ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టినా సరే వీళ్ళు ఏం చేస్తున్నారంటే 30 రోజులు 40 రోజులు అంటే అదే కరోనా యాక్టివిటీలోనే ఉన్నారు. కరోనాలో ఏమైందంటే 100 to 200% ఓపెనింగ్స్ ఉన్నాయి కాబట్టి నువ్వు అటు ఇటుగా ఉన్నా సరే నీకు జాబ్ వచ్చింది, వాళ్ళు భరించారు నేను. కానీ ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే అదే ఫేక్ ఎక్స్పీరియన్స్ నువ్వు పెడితే 50% ఆఫ్ జాబ్సే ఉన్నాయి. అండ్ దెన్ నిన్ను యాక్సెప్ట్ చేయట్లా, నీకు అక్కడ మల్టిపుల్ స్కిల్స్ లేవు కదా, 40 days కోర్సే కదా నీది, అండ్ నీ ప్రాక్టికల్ నాలెడ్జ్ లేదు కదా, అందుకని నేను భరించట్లా, తీసేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే కరోనాలో ఆల్మోస్ట్ 60% ఆఫ్ ఐటీ ఎంప్లాయీస్ ఫేక్ ఎంప్లాయీసే ఉన్నారు. ఇప్పుడు కాదు, ఇప్పుడు ప్రజెంట్ 60 to 70% ఆఫ్ ఎంప్లాయీస్ ఫేక్ ఎంప్లాయీస్. అందరూ కరోనాలో ప్లేస్ అయిన వాళ్ళే. మన ఊరు నుంచి పొలం పని చేసుకున్నోడు కూడా 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ పెట్టి కరోనాలో ప్లేస్ అయ్యాడు. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు, వీళ్ళు దొంగలు కదా, వీళ్ళే ఇప్పుడు పోలీసులు అయ్యారు మార్కెట్లో. ఎలా వీళ్ళు ఇప్పుడు ఇంటర్వ్యూలు తీసుకుంటున్నారు, 4 years ఎక్స్పీరియన్స్ వచ్చింది కదా, వీళ్ళు ఇప్పుడు ఇంటర్వ్యూలు తీసుకుంటున్నారు. ఎప్పుడైనా ఒకసారి ఏంట్రా పట్టుకున్నావంట ఏంట్రా అని అడిగావు అనుకోండి, వాడు నా ప్రాజెక్ట్లోకే సార్, ఏం సార్ వాడు ప్రాక్సీ చేస్తే నేను ఎట్లా అలౌ చేస్తాను సార్? అరే నువ్వు కూడా అప్పుడు అంతే కదరా పోయింది, అప్పుడు నువ్వు నాకు చెప్పావు కదరా అంటే, అప్పుడంటే ఓకే సార్ అంటే దొంగే పోలీస్ అయిపోయాడు. అంటే ఇప్పుడు క్రిటికల్ అయిపోయింది మొత్తం. మరి క్రిటికల్ అయినప్పుడు సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి కదా. సో ప్రతి ఒక్కడు 40 రోజులు 30 రోజులు కోర్సులు వెనక్కి పోకుండా రియల్ నేర్చుకో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇన్స్టిట్యూట్లో 4 months క్లాస్ చెప్తాం. 4 months డైలీ 2 hours ఆఫ్ క్లాసెస్, అండ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నువ్వు అక్కడనే కూర్చొని ప్రాక్టీస్. నేను కూడా అవైలబిలిటీ ఉంటా. కంప్లీట్లీ ప్రాక్టికల్స్, 30% ఆఫ్ థియరిటికల్, 70% ఆఫ్ ప్రాక్టికల్స్. మన కోర్సు నేర్చుకుంటే మీరు అన్నట్లు నేను ఫేక్ పెట్టమని ఎంకరేజ్ చేయను, కానీ 5 years ఎక్స్పీరియన్స్ పెట్టినా నీకు జాబ్ ఉంటుంది. నా కోర్సు అలా ఉంటుంది. అంటే మీ దగ్గర ఉన్న ఏది స్కిల్ ఏంటి? సైబర్ సెక్యూరిటీలో అది కూడా స్పెషల్గా మేము సాక్ అనలిస్ట్ బాగా చేస్తాం. అది నేనే కాబట్టి నాకు దాదాపుగా 12 years ఆఫ్ ఐటీ ఎక్స్పీరియన్స్ ఉంది. 7 years నుంచి మనం సైబర్ సెక్యూరిటీలో వర్క్ చేస్తున్నాం. అండ్ దెన్ నేను ఆల్మోస్ట్ ఒక 300+ బ్యాచెస్ కంప్లీట్ చేశాను. సో ఇలాంటి స్పెసిఫిక్ కంటెంట్తో సిలబస్తో మేము 4-5 years ఎక్స్పీరియన్స్ పెట్టి నాకు కానీ జాబ్ వచ్చి సర్వే అయ్యేలాగా మేము డిజైన్ చేసాం. ఇలాంటి కంటెంట్స్ మీద మీరు ఫోకస్ చేయండి. అది నా ఇన్స్టిట్యూట్ రమ్మని చెప్పను నేను. ఇలాంటి కంటెంట్ 30 days కోర్స్ కాదు, క్రాష్ కోర్సులు పోయాయి. ఒకప్పుడు క్రాష్ కోర్సులు, ఈరోజు డిప్లొమా కోర్స్ చేయాలి, అప్పుడే మీకు జాబ్. ఎందుకంటే ఓ పక్కన ఏఐ ముంచేస్తుంది, ఓ పక్కన ఫేక్ ఎక్స్పీరియన్స్లు ముంచేస్తున్నాయి, ఓ పక్కన దొంగలే పోలీసులు అయిపోయారు. మరి ఇన్ని సినారియోస్లో మీరు ఎక్కడ ఉండాలి, ఎంత యాక్టివ్గా ఉండాలి, ఎలాంటి పరిస్థితి ఉండాలి? సో అందుకని చూజ్ చేసుకునేటప్పుడు ఒక కెరియర్ గైడెన్స్ తీసుకొని జాగ్రత్తగా ఒక మంచి ఇన్స్టిట్యూట్ని అప్రోచ్ అయ్యి
కంటెంట్ నేర్చుకోండి, కంటెంట్ బిల్డ్ చేసుకోండి. కంటెంట్ లేని రోజున మీరు అసలు ఐటీలో వర్కౌట్ అవ్వదు. ఫేక్ పెట్టడమా పెట్టకపోవడమా మీ పరిస్థితులు. పెట్టినా సరే కంటెంటు అది మాత్రం మర్చిపోకండి. ఎందుకంటానా, కంపెనీల్లో ఆల్రెడీ 6 years నుంచి వర్క్ చేస్తూ ఉంటారండి. 6 years నుంచి వర్క్ అవుతుంటే వాళ్ళకి కొత్త ప్రాజెక్ట్ వస్తుంది. ఓకే, ఆ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు బయట నుంచి రిక్రూట్ చేసుకుంటే నాకు ఇంత ప్రాబ్లం వచ్చుద్దని చెప్పే ఉద్దేశంతో, అంటే కొంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి కదా, దాని బదులు ఏం చేస్తాడంటే ఆల్రెడీ బెంచ్ మీద ఉన్న వాళ్ళకి ఒక నేర్చుకుంటారా అని చెప్తాడు. ఓకే, ఈ కోర్స్ నేర్చుకోరా, నేను ప్రాజెక్ట్లో పెడతాను అని చెప్తాడు. ఇప్పుడు ఈ కోర్స్ నేర్చుకున్న తర్వాత వాడు ఇంటర్వ్యూ ఇస్తాడు. సో వీడే 6 years ఎక్స్పీరియన్స్ అని చెప్తారు క్లయింట్కి. అంటే ఏంది, కంపెనీయే ఫేక్ చేసింది కదా మిమ్మల్ని. కానీ ఎందుకు ఫేక్ చేసింది, వీడికి స్కిల్ ఉంది కాబట్టి, క్లయింట్ని సాటిస్ఫై చేశాడు కాబట్టి. నేను అనేది ఏంటంటే ఐటీ ఇండస్ట్రీలో ఫేక్ అనేది సర్వసాధారణం. కానీ కంటెంట్ ఉంటే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. కంటెంట్ లేని రోజున మీరు ఇంటికి పోవడమే.